నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై. చూడండి, ఏం పుట్టాలట? భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవానికి వారి సమాధానానికి కారణమవుతుంది. అందును బట్టి నేను వారిలో భయభక్తులు పుట్టింపగా. మనిషి జీవితంలో భయభక్తులు పుట్టాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంగ్లీష్లో భయభక్తులు అన్న చోట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట వాడారు. దేవుని యందు భయము అంటే ఆయన ఏదో చంపేస్తాడు నరికేస్తాడని కాదు అక్కడ భయం, కానీ గౌరవపూర్వకమైన భయం దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. దేవుని సమాధానమును ఆయన నిబంధనను గౌరవించే వారంగా ఉండాలి. భయభక్తులు కలిగిన వారే అనే మాట లేఖనాల్లో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనిషికి కలిగే ప్రయోజనాలు ఏంటో అనేక రెఫరెన్స్లు అక్కడ ఉన్నాయి. అవన్నీ చూపించాలన్న ఉద్దేశం కాదు. చెడుతనమును విడిచిపెట్టుటయే లేదా విసర్జించుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట వాడాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దీర్ఘాయువు కలుగుతుందని బైబిల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అన్నాడు. నిజమైన జ్ఞానం మన జీవితంలో రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా క్షేమకరమైన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయని లేఖనాలు రాయబడ్డాయి. ఒక మనిషి జీవితంలో సందేహాలు పుట్టకూడదు, వివాదాలు పుట్టకూడదు, కోపం పుట్టకూడదు. మరి ఏం పుట్టాలి అని ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రపంచంలో రెండు రకాల ప్రజలు. ఒక గుంపు ఎవరంటే దేవుడు అంటే భక్తి ఉంటుంది, కానీ చాలామందికి దేవుడు అంటే ఏముండదో భయం ఉండదు. మరో గుంపు ఎవరంటే దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ దేవుడు అంటే ఏముండదో భక్తి ఉండదు. కానీ దేవుని బిడ్డలకు భయభక్తులు ఆ పదాన్ని చాలా చోట్ల మనం కలిసే చూస్తూ ఉంటాము. దేవుని యందు నిజమైన భయభక్తులు మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నాన్నగారు చెబుతుంటారు, ఒకసారి ఓ దొంగోడు ప్రార్థన చేసుకున్నాడట. చెప్పండి, దొంగోడికి ఏముంది? ప్రార్థన చేశాడు. ఏమైనా తెలుసా? ప్రభువా నేను దొంగతనానికి వెళ్ళుచున్నాను, ఏమైనా దొరికినచో నీకు దశంభాగం ఇచ్చుకుంటాను అన్నాడట. అది నిజమైన భయమేనా? దేవుడంటే నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే దొంగతనానికి వెళ్తావా? మళ్ళీ ప్రార్థన ఏంటంటే దొంగతనానికి వెళ్ళినచో నాకేమైనా దొరికినచో నీకేమి ఇచ్చుకుంటానో దశంభాగం ఇచ్చుకుంటాను. కొంతమంది సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ప్రభువా నీ దాసురాలను ఎక్కడికి వెళ్తున్నాను, సినిమాకి వెళ్ళుచున్నాను ప్రభువా, అక్కడ లైన్లో ఎక్కువసేపు నిలబడలేదైనా నేను కాళ్ళు లాగేస్తున్నాయి ప్రభువా, నేను వెళ్ళగానే ఏం దొరికేయాలా? మంచి ఏరియాలో టికెట్ దొరికేయాలి ప్రభువా, బ్లాక్లో అంటే మళ్ళీ కొనలేకపోతున్నాను, ఆయన డబ్బులు లేవు మన దగ్గర, కొంచెం సహాయం చేయ ప్రభువా. చేస్తాడా దేవుడు అలాంటి సహాయాలు? అలాంటి ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు? నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి, అర్థవంతమైన ప్రార్థన ఉండాలి, అంతేగాని వ్యర్థం లేని ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. భయభక్తులు. ఒకసారి ఒక ప్రాంతంలో క్రిస్మస్ కార్యక్రమం పెట్టారట. ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి భయభక్తులు లేదు దేవుడు అంటే. క్రిస్మస్ కార్యక్రమం జయప్రదం చేయాలా, అందులో బట్టి జయప్రదం చేయాలంటే మనకి ఫండ్స్ కావాలి, డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే ఏం చేయాలా? ఆలోచన చేసి అన్ని సంఘాలు ఇలా ఉంటాయి నేను అంటలేదు. ఆ గ్రామంలో ఆ సంఘం అలా ఉంది ఆ రోజు. వాళ్ళు ఏం చేశారంటే, మరి క్రిస్మస్ కార్యక్రమం జరిగించాలంటే మనకు డబ్బులు కావాలి కాబట్టి ఈ సంవత్సరం మన గ్రామంలో సారా పాట మనమే పాడదాం. ఎవడైనా తాగాలంటే ఎక్కడికి వచ్చి తాగాల? మన దగ్గరే తాగాల అని మొత్తం పెద్దలందరూ కూడా సారా పాట పాడేసి డబ్బాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. గ్రామస్తులందరూ తాగాలంటే ఎవరి దగ్గర రావాలి? వీళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు అది అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని ఏం చేస్తారంట వీళ్ళు? క్రిస్మస్ కార్యక్రమం జరిగిస్తారట. అలాంటి దేవుడు ఒప్పుకుంటాడా? అలాంటి కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? సార్ అనుకున్నారు, సారా పాట పెట్టారు, అందరూ వచ్చి తాగుతున్నారు, చిన్న పెద్ద తేడా లేదు, తాగేసి పడిపోతూ ఉంటే బాగా లాభాలు వచ్చాయి. వెంటనే ఆ డబ్బులతో క్రిస్మస్ పెడదామని ఆలోచన చేశారు, పెట్టారు, క్రిస్మస్ పెట్టారు. ఈ లోపల ఎవడో మళ్ళీ ఆ రోజు కూడా తాగేసి గొడవ స్టార్ట్ చేశాడు. ఆ గొడవ స్టార్ట్ అవగానే ఏమంటే గొడవ మామూలుగా ఉంటుందా? ఒకరితో మొదలైన గొడవ ఇద్దరితో మొదలైన గొడవ నలుగురితో మొదలైన గొడవ 6, 8 అలా పెరిగిపోయి మీటింగ్ జరగాల్సిన చోట ఫైటింగ్ జరిగింది.
అందరూ కొట్టుకుని ఆఖరికి పోలీసు వారు ఎంటర్ అయ్యి వ్యాన్లు వేసుకొచ్చి బస్సులు వేసుకొచ్చి జీపులు వేసుకొచ్చి అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ఆ సెల్లో పెట్టేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది క్రిస్మస్ పండుగ? పోలీస్ స్టేషన్లో, జైల్లో. ఇలాంటి సంఘాల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? ఆచార సమాన సంఘాలు లేవా ఇలాంటివి? కేవలం యేసు ప్రభు ఫోటో పెట్టుకునో లేకపోతే ఒక బొమ్మ పెట్టో మరియమ్మ గారి విగ్రహం పెట్టో క్రిస్మస్ పండుగ చేసేసామో ఇలాంటి పనులు చేస్తున్నాం. చాలామంది చేస్తున్న పనుల ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను వారితో నిబంధన చేశాను. ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్ ఎ కవెనెంట్ విత్ దెమ్. వారి యందు నేను భయభక్తులు పుట్టింపగా వారు నన్ను మహిమపరుచున్నట్లుగా. ఈరోజు దేవుని బిడ్డ, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడవై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతికూల వాతావరణంలో కూడా దేవుడు తన విడుదలను నీకు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ప్రార్థన చేయడానికి సాహసం చేశాడు. తెగింపు దానియేలులో ఉంది. ఎందుకోసం అంటే 30 రోజులు 30 days రాజుకు తప్ప మరి ఎవ్వరికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం ఆ రోజుల్లో పుట్టింది. అది కేవలం దానియేలు కోసమే పుట్టించారు. దానియేలుని ఇంక ఏ విషయంలో కూడా పట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో దానియేలుని ఇబ్బంది పెట్టగలము అని నిర్ధారించుకున్న అక్కడున్నవారు దానియేలుని ఇబ్బంది పెట్టడానికి శాసనం పుట్టించారు. రాజుగారికి ఏముంది? సంతకం పెట్టడమే కదా. సంతకం పెట్టేసి ఆయన దగ్గర ఒక సిగ్నేచర్ రింగ్ ఉంటుంది, దాన్ని వేసాడు, ముద్ర వేసి శాసనంగా మార్చేశాడు. ఇట్ వాజ్ ఎ డిక్రీ. ఆ సందర్భంలో దానియేలుకి ఆ విషయం తెలిసింది. తెలియక కాదు, తెలిసింది. అయినప్పటికీ కూడా తన గదికి వెళ్ళాడు, యెరూషలేము వైపుగా కిటికీ తెరిచాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది కూడా రోజుకి ఎన్నిసార్లు? వెనకాలంలో చెప్పండి, ఎన్నిసార్లు? 3 సార్లు. మనం 3 సార్లు తింటాం కానీ 3 సార్లు ఏం చేయం చెప్పండి? ప్రార్థన చేయం. అదేంటండి అలా అనేసారు వెస్లీ గారు? 3 సార్లు తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదండి. అది కౌంట్ చేసుకోవద్దు. నువ్వు తినేటప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆ లిస్టులో వేసేయకు. ఎంతసేపు ప్రార్థన చేస్తాం చెప్పండి తినేటప్పుడు? 5 నిమిషాలా? 5 నిమిషాలు ఎవరైనా ప్రార్థన చేస్తే నేను మీకు బహుమానం ఇస్తాను. మీకు తినే దగ్గర మనస్ఫూర్తిగా చెప్తాను, నేను 1 minute చేస్తానేమో. మొత్తం లెక్క పెడితే 1 నిమిషం ఉంటుందేమో నా ప్రార్థన. మా అమ్మమ్మ గారు అరగంట చేశారట ప్రార్థన భోజనం దగ్గర. అందరూ కూర్చునేవారు భోజనం దగ్గర. మా అమ్మమ్మగారు వాళ్ళ అమ్మగారు ప్రార్థన మొదలెట్టారు, ప్రభువా ఈ ఆహారమును పండించిన రైతును దీవించు ప్రభువును మొదలెట్టేదంట. అంటే మీకు అర్థమైపోతుంది, ఆ రైతు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ అరిటాకుల్లోకి అన్నం వచ్చేదాకా మధ్య మధ్యలో ఎంతమంది ఉన్నారో అందరి కోసం ప్రార్థన చేసేసరికి వీళ్ళు ఒక 2 నిమిషాలు చూసి, ప్రభువా మా అమ్మమ్మ గారు ప్రార్థన చేయుచుండగా మేము ఆరగించుచున్నాము, సహాయం చేయమని వీళ్ళు చిన్నగా ప్రార్థన చేసేసి అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మమ్మ గారు అమ్మ కళ్ళు తెరిచి చూసి ఎవరు ఉండేవారు కాదు. ఆ తర్వాత చక్కగా మేము ముద్దపప్పులో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినేసి లేసేది. అరగంట సేపు భోజనం దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు మనకు కనబడకపోవచ్చు. డోంట్ కౌంట్ దట్ ప్రేయర్. ప్రార్థన అంటే అది కాదు. భోజనం దగ్గర బయటికి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన కాదు. కొంతమంది భయం వేసి ప్రార్థన చేస్తారు. కొన్ని సందర్భంలో భయం వేస్తుంది వాళ్ళకి. రాత్రులు పడుకున్న తర్వాత ఏదో ఒక చెడ్డ కల్లో లేకపోతే ఏదో రాగానే భయం వేసి వెంటనే, ప్రభువా ఎక్కడున్నావు నాయన, నీ దూతల పరివారంతో ఏం చేయ ప్రభువా, దిగొచ్చే నాయన, వచ్చే ప్రభువా పరివారంతో, అస్సలు నువ్వు ఆగద్దు నాయన అన్నట్టుగా. రాత్రి 12-1 గంట దాకా హర్రర్ సినిమాలు చూసి, దయ్యాల సినిమాలు, భూతాల సినిమాలు ఇవన్నీ చూసి పడుకున్న తర్వాత మధ్యరాత్రులు ఎవరో పీక మీద కూర్చున్నట్టుగా ఆ ఫీలింగ్ రాగానే ప్రభువా నీ పరివారంతో దిగొచ్చానంటే ఆయన వచ్చేస్తాడు. మరి ఆయన అంత ఖాళీగా ఉన్నాడు. ఆయన దూతలందరినీ నా చుట్టూ పెట్టే ప్రభువా అనే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ కౌంట్ చేసుకున్నావు ప్రార్థనలో. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైవేట్ పర్సనల్ టైం స్పెండింగ్ విత్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమైన ప్రార్థన నీకుండాలి. నాకు చాలా సంతోషం, కొంతమంది 10 మందితో కలిసి ప్రార్థన చేస్తారు. సంఘంలో ప్రార్థన అంటే వస్తారు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే వస్తారు, బైబిల్ స్టడీ అంటే వస్తారు, ఆరాధనలు అంటే వస్తారు. 10 మందితో ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టమే, కానీ వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపరు. కొంతమంది పర్సనల్ ప్రేయర్ టైం వారికి ఉండదు. ఎందుకోసం అంటే ఇప్పుడే కదండి చర్చిలో చేసి వచ్చాను కదండి ప్రార్థన అందరితో కలిసి ఇంక చాలేండి అన్న ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ నువ్వు డెవలప్ చేసుకోగలిగితే దేవుని రూపంలోనికి మనం ఏం చేస్తుంటాం చెప్పండి, మారుతూ ఉంటాం. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. డేనియల్ ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు.
యెరూషలేము వైపుగా తన కిటికీ తెరిచి ప్రార్థన చేశారు. యూదులకు ఒక మంచి లక్షణం ఉంటుంది ఏంటంటే టువర్డ్స్ జెరూసలేం వాళ్ళు ఆ ఫేస్ పెట్టి ప్రార్థన చేస్తారు. మహమ్మదీయ సోదరులు మక్కా వైపు తిరిగి ప్రార్థన చేసినట్టుగానే యూదులు యెరూషలేం వైపు తిరిగి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అలా అని చెప్పి మనం ఇప్పుడు మరలా ఎటో వైపు తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు అందరం కూడా మళ్ళీ ఆ కంపాసులన్నీ కొనుక్కొని ఎటండి, నార్త్ ఎటండి, సౌత్ ఎటండి, ఎటువైపు తిరగాలండి, ఇది అక్కర్లా, ఈ బాధ అక్కర్లా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. దేవుని వైపు మన మనస్సులు కేంద్రీకరించి వీ కెన్ ప్రే. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా సింహాలు దానియేలుని ఏం చేయలేదు? టచ్ చేయలేదు. బహుశా నేను అనుకుంటాను ఆ సింహాలన్నీ కూడా దానియేలు గారు లోపల పడగానే ఈరోజు ఒక పెద్ద సింహం వచ్చింది రోజు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ సింహం వచ్చింది? ఎ ట్రూ లయన్, ఒక నిజమైన సింహం వచ్చింది మనలోనికి. అవన్నీ దూరంగానే ఉన్నాయి. పూర్వ దినాల్లో ఎవరినైనా సింహాల బోన్లో కనుక వేస్తే వారం రోజులు వాడికి ఏమీ పెట్టేవారు కాదట. అంటే ఆ పడ్డవాడు బతకడానికి 1% కూడా అవకాశం ఉండకూడదు. వారం రోజుల నుండి ఏమీ తినకుండా ఉన్న సింహానికి ఒక మనిషి లోపల వేయగానే కింద కూడా పడకుండానే ఎముకలు కూడా చూర్ణం చేసేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఆ రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాడు. ఆ పరిస్థితి చూడండి. కొన్నిసార్లు మనకు అలాంటి పరిస్థితి కనుక వస్తే ఎత్తి సింహాల బోన్లో వేస్తూ ఉంటే అలా ఎత్తి లోపలేసే మధ్యలోనే మన గుండె ఆగిపోద్ది. మనకి హార్ట్ అటాక్ వచ్చేది. మన సింహాల లోపల కూడా వెళ్ళక్కర్లేదు. ఆ మధ్యలోనే ప్రభువా నా ఆత్మని నీకు అప్పగించుకొని చున్నాను అన్నట్టుగా అంత భయం మనకి. మన భక్తి జీవితం అలా ఉండదు. కానీ దానియేలు హీ స్పెండ్ హోల్ నైట్ అండ్ ద లయన్స్ డన్. ఉదయాన్నే రాజు వచ్చాడు. ఆ తలుపు తీసి దానియేలు రాజు చిరంజీవోగునుగాక పలికాడు. అక్కడ ఆ సందర్భంలో మీరు ఇంటికి వెళ్ళినారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున, చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచును. హల్లెలూయా. దట్స్ ద హైలైటెడ్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దానియేలుకు ఎవరి మీద భయభక్తులు ఉన్నాయి? దేవుని మీద భయభక్తులు. రాజు అంటే భయం లేదని కాదు అక్కడ అర్థం. రాజాజ్ఞను ధిక్కరించాడు అంటే ఆ ఆజ్ఞ రాజును ధిక్కరించే ఆజ్ఞగా ఉంది కాబట్టే రాజును పట్టించుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అసాధారణ అద్భుతాన్ని చూశాడు. సింహాల బోనులో కూడా దానియేలు ప్రిజర్వ్ చేయబడ్డాడు. కొన్నిసార్లు మనుషుల్ని సింహాల బోన్లోకి నెట్టేయచ్చు, సింహాల బోన్లో నేను పడేయచ్చు, నీ భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ అన్ టు గాడ్, దేవుని వైపు నువ్వు చూసినంతకాలం సింహాల బోనులో కూడా దేవుడిని సురక్షితంగా ఉంచగలిగే గొప్ప దేవుడు ఆయన. దానియేలును దేవుడు బహుగా ఇచ్చించాడు. ఆ సంఘటన ద్వారా అతని జీవితంలోకి వచ్చిన ఆ శ్రమ దానియేలును ప్రమోట్ చేయడానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని కొరకు నువ్వు పడే శ్రమ ఏదైనా ఉంటే అది నిన్ను అభివృద్ధి చేయడానికే కానీ నిన్ను ఇబ్బందులు పాలు చేయడానికి కాదనే విషయాన్ని గుర్తించాలా. భయభక్తులు పుట్టింపగా అనగా మన హృదయాల్లో భయభక్తులు పుట్టాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది.